హాయ్ అండి. ఈరోజు వీడియోలో కోమడి హ్యాండ్స్ లేదంటే శ్రీవల్లి హ్యాండ్స్ పేరు ఏదైనా డిజైన్ ఒకటేనండి. చాలా ఈజీ మెథడ్లో నా పద్ధతిలో చూపిస్తాను ఎలాగా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలో. దీనికైతే నేను 200 ఛార్జ్ చేస్తానండి. సో ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓన్లీ హ్యాండ్స్ చూపిస్తాను ఎలాగ కటింగ్ చేయాలి, అదేవిధంగా ఎలాగ స్టిచ్ చేయాలని. సో ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఒకసారి అయితే చూసేసుకుందామండి. నెక్ కింద నుంచి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. 15.5 వచ్చింది. 15.5 అంటే వీటి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత, 31. అంటే ఇది వచ్చేసి చాలా సన్నగా ఉంటారనమాట. ఇలాగా 31, 32, 33 ఉన్న వాళ్ళకి చంకడౌను 3 తీసుకోవాలన్నమాట. దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. కొంచెం 2 గీతలు తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకోండి. హాఫ్ కింద ఫోల్డ్ చేశాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఆ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. హ్యాండ్స్ కదా, మనకి 2 హ్యాండ్స్ కట్ అవ్వాలి కాబట్టి 4 ఫోల్డింగ్స్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. మనకి ఇక్కడ తీసుకున్న బ్లౌజ్కి అంచు అయితే వచ్చింది కాబట్టి ఒక పావించ్ అయితే ఎగస్ట్రా ఇస్తున్నాను. సో వీళ్ళు కొద్దిగా హైట్ తగ్గించమన్నారు. ఈ ఫ్రిల్స్ ఉన్నంత వరకు హైట్ తగ్గించేస్తే సరిపోతుంది. ఇంకొక పావించ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చంక డౌన్, ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, సన్నగా ఉంటారు కాబట్టి 3 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే 31, 32, 33 సైజుల వాళ్ళకి, 34 సైజు వాళ్ళకి 3 తీసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో. ఆర్మ్ రౌండ్ని బట్టే మనకి చెస్ట్ లూజ్ కూడా తెలుసుకోవచ్చు. ఆర్మ్ రౌండ్కి ఒక 1 ఇంచ్ కలిపినా సరిపోతుంది, లేదా మీరు హ్యాండ్స్ కింద నెక్ డీప్ కింద నుంచి చెక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఏదైనా ఒకే మెథడ్ ఫాలో అవ్వండి. సో నాకు వచ్చేసి 7.5 వచ్చింది. 7 పైన 2 గీతలు అన్నమాట. అంటే ఇది వచ్చేసి చాలా సన్నగా ఉంటారు కాబట్టి 3 ఇంచులు తీసేసుకోండి చంక డౌన్. ఎక్కువైతే మాత్రం లూజ్ అయిపోయి ముడతలు వస్తుంది, తక్కువైతే మాత్రం చంక దగ్గర పట్టేస్తుంది. ఇక్కడ మార్కింగ్ వేసేసాను. అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా మనకి ఎక్కడైతే హైట్ తీసుకున్నామో అక్కడ లూజ్ తీసేసుకుంటే సరిపోతుంది. 4 మీద 2 గీతలు. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని లైన్ వేసేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఇలా క్రాస్గా, అదేవిధంగా ఇంకో 2 ఇంచెస్. ఇప్పుడు మన హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. అయితే మనం ఎక్స్ట్రా అనేది ఇక్కడ పెట్టుకుంటామట. నేను చూపిస్తున్నాం కదా ఫింగర్ తోటి, అక్కడ ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకోవాలి. ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తీసేసుకుని ఇలాగ రౌండ్ తీసేసుకోండి. మన హ్యాండ్ కర్వ్ పఫ్ కోసం పైన ఒక 2.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. ఇలా బాక్స్లో రెడీ చేసి ఇది పఫ్ అనేది షేప్ దీంట్లో కలిపేసుకోండి. ఇలాగా కలిపేసుకుని ఇలాగా కట్ చేసుకోవాలి. సేమ్ ఎలాగైతే కట్ చేసుకుంటున్నామో మనం మార్కింగ్ వేసుకుని అదే విధంగా మీరు నార్మల్ హ్యాండ్కి ఎలా కట్ చేసుకుంటారో అలాగా. ఇక్కడ మాత్రం మనకి ఒక 2 ఇంచెస్ అనేది తర్వాత క్లాత్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ సరిపోతుంది. ఖర్చుపోగా మనకి ఇక్కడే ఒక 2 ఇంచెస్ దాకా పడుతుంది అన్నమాట. మీకు పఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు హైట్ పెంచుకోవచ్చు. వెడల్పు వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేద్దాం. మనం ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేయండి. సన్నగా ఉంటారు కాబట్టి వీళ్ళు 1 మీటర్ క్లాత్ ఇచ్చారు, సరిపోతుంది. ఇక్కడ ఇలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి క్లాత్ అనేది. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు మన ఒరిజినల్ మీద క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. అయితే నేను ఏం చేస్తానంటే బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత లాస్ట్లో హ్యాండ్స్ని నేను అడ్జస్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు కాకుండా నేను మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. ఇప్పుడే హ్యాండ్స్ కట్ చేస్తుంటే మళ్ళీ నాకు బ్యాక్ ఫ్రంట్ ఏమైనా ప్రాబ్లం రావచ్చు. సో ఇలాగా మనకి ఇక్కడ బోర్డర్స్ వచ్చినాయి కదా, బోర్డర్స్ వచ్చిన దగ్గర ఇలా పెట్టేసుకుని నేను తర్వాతనే కటింగ్ చేస్తాను. అయితే వీటికి జాయింట్స్ పడకూడదండి, అందుకని నేను ముందుగానే ఎక్కువగానే పెట్టుకుని కట్ చేసుకుంటాను. ఇక్కడ మనకి లైనింగ్కి జాయింట్ పడినా బాగుంటుంది, కానీ మీకు ఒరిజినల్ క్లాత్కి జాయింట్లు పడకూడదు. అందుకని నేను ముందుగానే ఎక్కువ కట్ చేసుకుంటాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ని మొత్తం తిప్పేసుకున్నాను. మనకి బార్డర్ వచ్చిందిగా తిప్పేసుకుని లైనింగ్ అయితే అతికేసుకుని జాయింట్స్ పడతాయని చెప్పాను కదా, అది కూడా అతికేసుకున్నాను. ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. హైట్ వచ్చేసి 5 ఇంచులు సరిపోతుంది. 5 ఇంచులు ఇలా డబ్బాలాగా రెడీ చేసేసుకోండి. ఇలా బాక్స్ లాగా రెడీ అయిపోవాలి. ఇక్కడ అనేది డిజైన్ వస్తుందన్నమాట. సేమ్ దీనికి కూడా 5 ఇంచులు హైటు, 2 ఇంచులు వెడల్పు ఇలాగా ఇలా పెట్టేసుకోవాలి. మార్కింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చూపించేస్తాను మీకు. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. మనకి పఫ్ మీకు అందరికీ తెలిసిందే కదా, నేను పఫ్ ఎలా పెడతానో. సగానికి వచ్చేసరికి పాదం వైపు పెడతాను. ఇప్పుడు నా వైపు పెట్టుకుంటున్నాను కదా, సగానికి వచ్చేసరికి పాదం వైపు పెట్టుకుంటాను. ఇలాగా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి.
ఇప్పుడు వచ్చేసి నా వైపు పెట్టుకుంటున్నాను. సగానికి రాగానే ఇక్కడ వచ్చిన సగానికి పాదం వైపు పెట్టుకుంటున్నాను ఇలాగా ఒక పిన్ని సహాయంతో. సో పిన్ అనే కాదు, మీ దగ్గర అందుబాటులో ఏది ఉంటే అది. ఇలాగా మనం టక్స్ ఇచ్చేసాం కదా, అలా ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి మన దగ్గర క్లాత్ ఉంటే. సో ఇలాగ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎలా చేయాలో చూపిస్తాను. మార్కింగ్ వేసాం కదా సగానికి. సో మనకైతే డబ్బా షేప్ ఇచ్చాం కదా, అదే షేప్తో కుట్టేసుకోవాలి. ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని డబ్బా షేప్ ఇచ్చేయండి. ఇలాగ మళ్ళీ యూటర్న్ తీసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. సో ఇలా ఓపెన్ చేసి దీన్ని సగానికి, కరెక్ట్గా సగానికి ఫింగర్ తోటి అడ్జస్ట్ చేయాలి ఇలాగా. సో ఇక్కడ మీరు సైడ్కి హెమ్మింగ్ చేసుకున్నా పర్లేదు, లేదా మీరు కుట్టి వేసుకుంటే పైకి కనిపిస్తుంది కాబట్టి హెమ్మింగ్ చేసేసుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి, అదే హెమ్మింగ్ చేసుకోండి. చూసారు ఎంత బాగా రెడీ అయిపోయినాయో. మీకు ఇంకా లుక్ బాగా రావాలంటే పైన ఏమన్నా కుండన్స్ కానీ లేకపోతే ఏదైనా షో బటన్స్ కానీ పెట్టేసుకున్నారంటే సరిపోతుంది. చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి. రెండోది కూడా చూపిస్తాను చూడండి. ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఫస్ట్ అయితేని. నేను 200 తీసుకుంటానండి. ఇది మోడల్ హ్యాండ్స్ కదా, మన కటింగ్కి టైం పడుతుంది. ఇలాగా అయిపోయింది. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక్కడ కూడా హాఫ్ కింద ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇలాగ యూ టర్న్ తిరగండి. అంతే, చిన్న కుట్టు మీరు పెట్టండి, పెద్ద కుట్టు పెట్టకండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని రెండు వైపులు హెమ్మింగ్ చేసేసుకోండి. హెమ్మింగ్ చేసేసుకుని మిడిల్లో కూడా మీరు ఒక నాట్ వేసుకున్నా పర్లేదు, లేకపోతే వదిలేసినా పర్లేదు. ఇక్కడ చిన్న బటన్స్ పెట్టేసుకోండి, షో బటన్స్. నేనైతే చిన్న పూసలు ఉన్నాయి నా దగ్గర, అవి పెట్టేస్తాను. వాళ్ళు కావాలనుకుంటే అవి తీసేసుకుని షో బటన్స్ పెట్టుకుంటారు. సో హ్యాండ్స్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా ఈజీ మెథడ్లో మీకు చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.